ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణులు చెప్పిన కథల్లో కొండ అల్లుడు గురించి చూద్దాం. నేను ఈ లేఖ రచన ఆరంభించక పూర్వము ఒక ఉదయాన భక్తుడొకడు శ్రీవారితో పురాణ గాథల గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమా అనే పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు. భగవాన్ నా వంక చూసి తెలుగులో అరుణాచల పురాణం ఉంది కదూ అన్నారు. లైబ్రరీలో ఉంది, తీసుకురానా అన్నాను. అన్నారు భగవాన్. వెంటనే వెళ్ళి లైబ్రరీలో ఉన్న పుస్తకం తీసుకొచ్చి శ్రీవారికి ఇచ్చాను. ఆ కథను భగవాను ఇలా సెలవిచ్చారు. పరాశక్తి మొదట దక్ష ప్రజాపతి పుత్రిక సతీదేవిగా ఆవిర్భవించి శివుని ఇల్లాలు అయ్యింది. త్రిమూర్తుల్లో ఉత్తముడు మహాదేవుడు అయిన శంకరునిపై అకారణ ద్వేషాన్ని పెంచుకున్న దక్షుడు ఆయన్ని ఆహ్వానించకుండా నిరీశ్వర యాగాన్ని ఆరంభించాడు. ఆ పిలువని పేరంటానికి వెళ్ళిన శివసతి తండ్రి దక్షుడు ప్రేలాపించిన శివనిందా వాక్యాలను వినడం చేత తన జీవితం దూషితం అయినట్లు నిశ్చయించింది. యోగ మార్గాన దేహత్యాగాన్ని చేసింది. తర్వాత తన్ని గురించి తప్పించిన పర్వతరాజ దంపతులు అయిన మేనా హిమవంతులకు పుత్రికగా జన్మించి పార్వతి అయింది. చిన్ననాటి నుండి తోటివారు బొమ్మలాట్లు ఆడుతూ ఉంటే తాను మాత్రము శివ సంబంధమైన పూజలు లీలలు వంటి సద్విషయాలతో సత్కాలక్షేపాన్ని చేస్తూ భగవంతుడైన శంభునిపై అవ్యాజమైన ప్రేమను పెంచుకుంది. తెంపులేని శైవీభావంతో ప్రకాశించింది. సతీ వియోగ విరహతాపాన్ని తపస్సు చేత లయింపచేసుకోవడానికి లయకారకుడైన శంకరుడు హిమవత్ పర్వత ప్రాంతంలోని గంగా జలపాత సమీపాన గల వనంలో దుష్కర తపోయాగాన్ని అవలంబించాడు. తన సీమలోనే శివుడు విరాజమానుడై ఉన్నాడని గ్రహించి హిమవంతుడు హైమవతిని తోడ్కొని అతన్ని సందర్శించి, భగవాన్, ఈమె నా పుత్రిక, నీకు దాసి కాగోరుతుంది. గణరహితంగా ఉన్న తమకు తపశ్చర్యలకు కావలసిన ద్రవ్యాలను సమకూర్చగలదు. తాము ఆనతిచ్చే సేవల్ని చేయగలదు. ఈమెకు తమ సన్నదిని అనుగ్రహించండి అని వినమ్రుడే ప్రార్థించాడు. అది విని శివుడు పార్వతిని నఖశిఖ పర్యంతం పరికించి, లేమా, ఈ చిరుత వయసులోనే నీకీ కష్టం ఎందుకు? తండ్రి గారితో స్వగృహానికి వెళ్ళి సుఖించు అన్నారు. మన్నించలేదు పార్వతి. శంభువు యుక్తియుక్తంగా ఒక మాట, బేలా, మేము ప్రకృతిని జయించి తపోనిష్టని అవలంబించాము. నీ కారణంగా ఇక్కడ ప్రకృతి సంబంధమైన దోషాలు ఉత్పన్నమవుతాయి. కనుక నువ్వు తిరిగి వెళ్ళడమే శ్రేయస్కరము అన్నారు. శివభక్తిచే పునీతమై పరిణిత అయిన అగజ సమయజ్ఞ అనగా సమయోచిత సందర్భాలు తెలిసింది. కేలుమోడ్చి శంభుని ముఖబింబాన్ని క్రియగంట నిలిపి, స్వామి, తాము ప్రకృతిని జయించామన్నారు, మరిక తపస్సు చేయడం ఎందులకు? తపస్సు చేస్తే అది ప్రాకృతిక శక్తితోనే కదా. నాతో సంభాషించారు, అది ప్రకృతి సంబంధం చేతనే కదా. కేవల ఆత్మలో ఇటువంటి సంభవాలు ఏమీ లేవు. మీ చేతులన్నీ ప్రకృతి నియమితాలు కావా? మీకు తెలియకనే ప్రకృతి మేము సంపూర్ణంగా ఆక్రమించి ఉందా? అయినా ప్రకృతిని జయించిన వారికి నా సాన్నిధ్యం చేత కొద్దిగా కలిగే భయమేముంది అని నిర్భయంగా సందర్భోచిత మృదువచనాలతో ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆశుతోషుడు సంతుష్టుడై, ఇంగితజ్ఞ మధురవచని, నీ సమయస్ఫూర్తి ప్రశంసనీయము అని ఆమెను కొనియాడి తన సేవా సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తూ హిమవంతుడు తిరిగి వెళ్ళటానికి అనుమతించాడు. గిరిరాజకన్య శివపరిచారిక అయ్యింది. ప్రతిదినము పత్ర, పుష్ప, ఫలతోయాలు మొదలైన వాటిని భగవంతునికి సమకూర్చసాగింది. ఆమెకు ఆకలి దప్పులే తెలియవు. ఎల్లప్పుడూ స్వామికి ఏమేం చేకూర్చాలా అనే తపనే ఉండేది. అయితే ఆయనకేం కావాలి? పూర్ణకాముడు కదా. ఈ తపశ్చర్య ఒక నెపము, వంక. తాను సుఖ సంతోషాలతో ఊరక ఉంటేనే చాలు. లోకానికి మంగళకరము. తన ఉనికి లోకానికి ఉనికి. తన తృప్తి జగత్తుకు భోగ కారణం. అయినప్పటికీ గిరీశుడు గిరిజ చేసే పరిసేవను సంతోషంతో ఆమోదిస్తాడు. ఆమె భక్తికి నమ్రతకు వశుడై ఆమె సౌందర్యము జగన్మోహనకరం. కానీ ఇతడు జగన్మోహభ్రాంతి ధ్వాంత అంతకుడు, అనగా జగత్తు కల్పించే మాయ అనే చీకటిని నాశనం చేసేవాడు. వల్లకాటి వీరునికి ఈ సౌందర్యం కనిపిస్తుందా? ఆమె సేవా తత్పరత, శివ సందర్శన ఉత్సాహము, శివపాద చిహ్నిత హృదయ పద్మము, ఇవి శివుని దృష్టిని చూరగొన్న విషయాలు. అయితే ఇది శివపార్వతుల మధ్య మాత్రమే పరిమితమైన కథా విశేషం కాదు. జగన్నాథాపితరులను ఒకటిగా సంధానపరచడమే విధి రచన.
కుమార సంభవము దాని ఫలము. దాని మూలంగా తారకాసుర సంహారము, తద్వారా లోక కళ్యాణము. ఇది పరమేశ్వరుని చరమోద్దేశము. కారణం లేనిదే కార్యం ఘటిల్లదని ఆర్షవాక్యము. అది ఈ విధంగా సంభవించింది. ఇక్కడ హిమభూమిలో తపశ్చర్యలో శివుడు, ఆయన పరిచర్యలో శైలజ నిశ్చల నిమగ్నులై ఉండగా, అక్కడ స్వర్గసీమలో ఇంద్రాది దేవతలు సంక్షుభిత చిత్తులు కాసాగారు. ఇంద్రియాలకు వసులైన వారి చిత్తాలు తీరే అంత కదా, వారు ఇక ఉండలేకపోయారు. అందరూ కూడబలుక్కుని మన్మధుణ్ణి లేనిపోని ధైర్యవచనాలతో ఉబ్బవేసి యోగిరాజా శివుని సమ్మోహపరచడానికి పంపారు. తాము మాత్రం ఆ లీలని దూరం నుంచి విహంగ వీక్షణం చేయసాగారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న ఆర్యోక్తిని విస్మరించి ఒకసారి పార్వతీ పూజా ద్రవ్యాలను తీసుకుని వచ్చి శివుని సమీపాన ఉంచి ఒక క్షణకాలం నిలువగా ఆ పక్కనే ఉన్న పొదలో నిరీక్షిస్తున్న మన్మధుడు శివునిపై తన కామబాణాన్ని వదిలాడు. శివునికి లేస మాత్రం సంక్షోభం కలిగింది. పార్వతి సౌందర్యంపై దృష్టి నిలిచింది. వెంటనే తనలో కలిగిన మదన వికారాన్ని గుర్తించాడు అపస్మారహరుడు. త్రుటిలో మోహనాశకమైన త్రినేత్రజ్వాలతో మదనాంతకం కావించాడు. అది ఆయన దృష్టిలో లోకశుభంకరము. శివంకరుడు కదా అతడు. ఇంతవరకు తనకు గిరితనయకు మధ్య నినదించిన ప్రేమ సంగీతంలో ఇప్పుడు కామం అని అపశృతి ధ్వనించింది. అది అనురాగము, ఇది పెనురోగము. వైద్యోత్తముడు కదా అతడు. సమస్త రోగాలను జ్ఞానాగ్నిచే భస్మం చేయడం ఆయన ఏకైక వైద్య చికిత్స. వదిలిపరుచుకున్న మనసును ఆ తోవలో నిలపజాలక అక్కడి నుండి వెళ్ళిపోయాడు కామారి. నిరుత్తరయ్యై నిలిచిన పార్వతిని తండ్రి వచ్చి తన భవనానికి తీసుకుని వెళ్ళాడు. తన శంకర వరివశ్య మన్మథమాజ్యమంతో అలా ముగిసిపోయినందుకు పార్వతి దుఃఖించిన ఆమె పవిత్ర చిత్తానికి ఇందులో ఒక పాఠం స్ఫురించింది. దేహ సౌందర్యము శివునికి ప్రీతి కలిగించదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు అతడు వసుడవుతాడు. ఇలా నిశ్చయించి ఆమె ఒక తీవ్ర తపశ్చర్యను పూనుకుంది. శివయోగమే ఆమె లక్ష్యము. దానికి ఉపాయం కూడా శివయోగమే. గృహ పరిత్యాగానికి కూడా సమకట్టింది. తల్లి తల్లడిల్లి మానుము, మా వలదు అంటూ వారించింది. ఉమా అంటే వారింపబడింది అనే మాట. అలా పార్వతికి నామధేయమై ప్రసిద్ధమైంది. పేరైతే సంపాదించింది. కానీ ఆ తల్లి తన సంకల్పాన్ని సడలించలేదు. గంగా తరంగ తరంగిత హిమవన్నగ భూమిని తపోవనం చేసుకుంది. పంచాగ్ని మధ్యలో అనగా 4 దిక్కుల్లోనూ మంటలు, నెత్తిపై సూర్యుడు నిలిచింది. గడ్డ కట్టించే హిమజలాలలో కుత్తుక వంటి నీటిలో నిలిచింది. కనీసం ఎండుటాకులు కూడా తినదు. అది చూసి మునిగణమే ఆమెను అపర్ణ అంటే ఆకులు కూడా తిననిది అని స్తుతించారు. శివుడు ఆమె దీక్షను పరీక్షింపదలిచాడు. కొండ బ్రహ్మచారిగా ఆమెను సమీపించాడు. తపస్సు మాని సుఖపడమన్నాడు. విఫలయత్నుడై చివరకు శివనింద చేయసాగాడు. మాయా బ్రహ్మచారిని దండించలేక, నాగభూషణ దూషణ సైరింపలేక పార్వతి ఆ ప్రదేశం నుండి తొలగిపోయింది. చెలికత్తెలను పిలిచి బ్రహ్మచారిని శీఘ్రమే సాగనంపమని ఆదేశించింది. ప్రసన్నుడైన శంకరుడు నిజరూపాన్ని ప్రకటించి ఆశ్చర్యపోయిన పార్వతిని చేపట్టపోయాడు. తన తండ్రిని సంప్రదించి యథావిధిగా వివాహమాడమన్నది సాధ్వి. ఆమెను దీవించి స్వస్థానం చేరిన శంకరుడు సప్త ఋషులను, అరుంధతిని తన వివాహానికి మధ్యవర్తిత్వం చేయమన్నాడు. జగన్మాతాపితరుల కళ్యాణాన్ని చూడటానికి విశ్వమంతా వ్యాపించిన సంతతులంతా ఆత్రంగా హిమవంతుని రాజ్యము చేరుకోగా మంచు పర్వతాలను భక్తజన వర్షం ముంచెత్తింది. పార్వతీ కళ్యాణవరుడు అయిన భక్తవశంకరుడు హిమవంతునికి ఇంకా ఇతర భక్తులకు కళ్యాణ సుందరుడై కనువిందు చేశాడు. అయితే బాహ్య సౌందర్య ఆడంబర మోహ చిత్తులైన మేనాదేవి తదితర రాజసికులకు ఆ సుందర శివుడే గంగిరెద్దు మేళగానిగా శ్మశాన భూత ప్రేత గణాది పటాటోపదర్శనంతో గుండెలు జలధరింపచేశాడు. కళ్యాణమంటే పార్వతీ పరమేశ్వరులదే అన్నట్లు సంభవించింది. ఇతర దేవత వివాహాలేవి పురాణాల్లో ఇంత వైభవోపేతంగా వర్ణింపబడలేదు కూడాను. వివాహ సమయంలో వరుని ప్రవర అంటే ఆ వంశానికి కర్తలైన ఋషులు చెప్పే సమయం వచ్చింది. తంతు నడుపుతున్న చతుర్ముఖుడు మౌనాన్ని వహించాడు. దేవతలతో సహా
ఆహూతులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నారదుడు చొరవ చేసి, శివుని గురించే తెలియని వారు ఆయన ప్రవర్ను ఎలా ఊహించగలరు? ఎవరి నుండి ఈ సమస్తము ఉద్భవించిందో అతడు అజుడు అంటే పుట్టనివాడు, స్వయంభువుడు అంటే స్వతంత్రంగా అవతరించగలవాడు, ఈశ్వరుడు అయిన అతడు నిరీశ్వరుడు, తనకు మరొక కర్త లేనివాడు, తన నమ్రత చేతను భక్తపరాధీనత చేతను మన మధ్య సంచరించడానికి దిగి వచ్చిన ప్రభువు, వరుడే ప్రవరుడు అని వివరించాడు. తంతు ముగించాడు బ్రహ్మ. కానీ వరప్రవర విషయంలో హిమవంతునికి శంక పూర్తిగా పోలేదు. తన అల్లుడి వంశము కులగోత్రాలు ఏంటో తెలియలేదు. శంక నివృత్తి చేసే ఘనుడే కరువయ్యాడు. శివపార్వతుల కైలాసవాసము శివానందం పండించసాగింది. ఒకనాడు గౌరి వినోదార్థము శంకరుని వెనుక చేరి తామరలను తిరస్కరించే చేతులతో ఆయన కన్నుల్ని మూసింది. సూర్యచంద్ర రూప నేత్రాలు మూతపడగానే లోకం అంధకార బంధురమైంది. సంక్షోభాన్ని నివారించేందుకు శివుడు తన నిటలాక్షాన్ని తెరచి వెలుగు నింపాడు. జరిగిన అపరాధానికి పార్వతి లజ్జాన్విత కాగా, శివుడు నీ వినోదం లోకానికి ప్రమాదకరమైంది, కష్టం కలిగింది మన బిడ్డలకే కదా అని చల్లగా మందలించాడు. మాతృహృదయం తల్లడిల్లగా ముజ్జగర్జనని అగజ ప్రాయశ్చిత్తం కోసమని తపస్సు చేయడానికి అనుమతి వేడుకొంది. పశ్చాత్తాపమే తపస్సు అని పతి ఎంత నచ్చ చెప్పినా వినక గౌరీ కైలాసం నుండి బయలుదేరింది. సరాసరి కాశీ చేరుకుంది ఆ దయారాశి. వర్షాభావం చేత కరువు కాటకాలతో కటకటలాడుతోంది ఆ పవిత్ర నగరము. జనుల శుద్బాధను తీర్చడానికి సమకట్టింది మాత. ఒక అన్న సత్రాన్ని నెలకొల్పింది. అక్షయ పాత్ర తన హృదయాన్ని చేబూనింది. అడిగిన వారికి బువ్వ, అడగని వానిదే పాపము. అన్నకోశాన్ని పూరించే తల్లి అయి అన్నపూరణిగా ప్రసిద్ధి చెందింది. ఆమె కీర్తిని విన్న కాశీరాజు తండులాలు అంటే ధాన్యము అప్పుగా తెమ్మనమని అంచర్లను ఆమె వద్దకు పంపించాడు. పక్వాన్నం పంచభక్షాలుగా సిద్ధమై ఉండగా ధాన్యం కోసము ఈ అప్పులేమి అని నిరాకరించింది. రాజు సామాన్యుల వలె అన్నపూర్ణ సత్రం చేరి మాత చేతి ప్రసాదాన్ని భుజించి బుద్ధి వికసింపక ఆమె తేజో విశేషాన్ని చూసి పాదాలపై మరి పడి పరిపరి విధాలుగా సన్నుతించాడు. ఆమె శాశ్వత నివాసానికై వేడుకొన్నాడు. అన్నదాత్రి ప్రసన్నయై నా నివాస కారణంగా ఈ ప్రాంతము ఇక సుభిక్షమైంది, ఇక దక్షిణ దేశానికి వెళ్ళవలెను అన్నది. రాజుకు నిత్య పూజకై ఆ సత్రంలోనే అర్చా విగ్రహ రూపంలో స్వర్ణపూర్ణయ్యై సాక్షాత్కరించి కాశీపురాధీశ్వరి అయ్యింది. ఇప్పుడు ఇక కాంచీపురంలోని కంపానదీ తీరాన ఇసుకలింగాన్ని నిర్మించి పూజించసాగింది. శివప్రేరణ చేత నదిలో వరద వెల్లువైంది. సైకతలింగాన్ని రక్షించే నిమిత్తము హృదయానికి హత్తుకోగా ఆమె హస్తకంకణ చిహ్నాలు, స్తన చిహ్నాలు లింగంపై నెలకొన్నాయి. ఆమె నిష్ఠకు తుష్టుడైన శిపివిష్టుడు అంటే శివుడు ఆమెను అరుణాచలానికి వెళ్ళి గౌతమ మహర్షి వద్ద భక్తి రహస్యాలను పొందవలసిందిగా ఆదేశించాడు. అరుణశైలం చేరిన శైలజ మొదట ప్రవాళగిరి పైనున్న గౌతమ మహర్షి ఆశ్రయానికి వెళ్ళగా ఋషిపుత్రుడైన సదానందుడు ఆమె దర్శనంతో ప్రహర్షపులకిత గాత్ర సర్వశ్వుడైనాడు. కుశలతో తిరిగి వస్తున్న తండ్రికి ఎదురేగి అతడు శ్రీమాత ఆగమన విశేషాన్ని గద్గద స్వరంతో విన్నవించాడు. శ్యామలామాత సన్నిధి చేత అరుణశైల భూములన్నీ సస్యశ్యామములై పత్ర పుష్ప ఫల సమన్విత వృక్ష సంపదతో హరిత తేజాన్ని ప్రసవించాయి. గౌతముడు కంపమాన గాత్రుడే వడివడిగా కుటీరానికి చేరి శివయువతి పాదాలను కన్నీటితో అభిషేకించాడు. ఆమె అభీష్టం మేరకు జగన్మాతకు ఆచారుడే శివార్చన విధిని, శివభక్తి ఉపాయాలను తెలియజేశాడు. ముని నిర్దేశిత నిష్ఠతో నిగ్గుతేరిన సతికి పశుపతి ప్రత్యక్షమై వరం ప్రసాదించాడు. సుదీర్ఘ శివ వియోగాన్ని లోకహితార్థం వహించిన దేవి, నేను ఈ విరహాన్ని ఇక సహించలేను. నీ నుండి దూరం చేసిన ఈ శరీరమే నాకొద్దు. నీ అందు నాకు అవినాభావాన్ని కలుగజేయమో భక్తమందారా అని వేడుకుంది. చతురుడైన అరుణశైల విభుడు ఆమెకు తన శరీరంలో తంతో సంభాగాన్ని పంచి ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. పార్వతీ తపస్సు శుభకరంగా లోక శుభంకరంగా సంపూర్ణమైంది.
తన తనయను అనుగ్రహించిన పర్వతూప అరుణాచలుడే తన అల్లుడు అని హిమవంతునికి తెలియవచ్చింది. తాను పర్వతమే, తన జామాత అంటే అల్లుడు కూడా పర్వతమే కాబట్టి తన జాతికి చెందినవాడే అని గ్రహించి బహుముచ్చట పడిపోయాడా కొండలరాజు. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.